అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది తెలుగుకు సంబంధించి చాలా రిపీటెడ్గా వస్తున్నటువంటి బిట్స్ అన్నమాట. ఇవి చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి బిట్స్. ఇక్కడ తెలుగు గ్రామర్ అన్నమాట. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే అంగిలి సాయంతో పలికేటటువంటి అక్షరాలను ఏమంటారు? అంగిలి సాయంతో పలికేటటువంటి అక్షరాలను ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ అంతస్తాలు. ద రైట్ ఆన్సర్ ఈజ్ అంతస్తాలు. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ ఊ ఫ భ మ అనేటటువంటివి ఓష్ట్యాలని, అలాగే ఓ ఓ ఔ అనేటటువంటివి దంతోష్ట్యమని, అరు అన అలాగే ష అనేటటువంటివి మూర్ధన్యాలని, చ జ అనేటటువంటివి దంత్యాలని ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే ఈ ఓ ఓ ఔ అనేటటువంటివి దంత్యోష్ట్యం అయితే కాదు, దంత్యోష్ట్యం అయితే కాదు. సో ఇక్కడ మనకి సరికానిది ఏది అంటే ఆప్షన్ 2 అనేటటువంటిది సరికాదు. నెక్స్ట్ వన్, ప్లుతములు. ప్లుతములు అని వేటిని అంటారు? ప్లుతములు అని వేటిని అంటారు? ఐ ఔ ఐ ఔలను ప్లుతములు అని అంటారు. రెండు వేరువేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే, రెండు వేరువేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దానిని ఏమంటారు? సంశ్లేషాక్షరం అంటారు. సంశ్లేషాక్షరం. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికేటటువంటి అక్షరాలను ఏమంటారు? నాలికతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను ఏమంటారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ మూర్ధన్యాలు. మూర్ధన్యాలు. క్రింది వాటిలో వర్గ పంచమాక్షరాలు అని వేటిని అంటారు? వర్గ పంచమాక్షరాలు. ఇట్లా మనకి 5 వర్గాలు అనేటటువంటివి ఉంటాయి కదా. ఈ 5 వర్గాల్లో చివర ఉన్నటువంటి లైన్ వాటినే వర్గ పంచమాక్షరాలు అని అంటారు. ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ప్రతి వర్గం కా వర్గం, చా వర్గం, టా వర్గం ఇట్లా ఉంటే వాటిలో చివర ఉండేటటువంటి అక్షరాలు. నెక్స్ట్ వన్, తేలికగా పలికేటటువంటి అక్షరాలు అని వేటిని అంటారు? వాటికి గల పేరును తెలపండి. తేలికగా పలికేటటువంటి అక్షరాలు ఏంటి? వాటి పేరేంటి? సో ఇక్కడ తేలికగా పలికేటటువంటి అక్షరాలు వాటి పేర్లకు సంబంధించి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా సరి అయినవేనండి. ఇవన్నీ కూడా మనకి సరి అయినవే. అంటే ఇక్కడ సరికానిది ఏది అని కానీ సరైనది ఏది అని కానీ ఇస్తే కనుక ఇవన్నీ కూడా సరి అయినవే. ఇక్కడ ఆప్షన్ అనేటటువంటివి సరిగా లేదు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో చూడండి, కచ్చట తప్పులు అనేవి కఠినంగా పలుకుతాం, అవి పరుషాలు. గజ్జడ దబ అనేవి సరళాలు. చివర ఉన్నటువంటివి అనునాసికాలు, వర్గ పంచమాక్షరాలు. శేష సాహ అనేవి ఊస్మాలు, ఊది పలికేవి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ ఆ హ విసర్గ అనేటటువంటివి కంఠ్యాలని, ఈ సే అనేటటువంటివి తాళవ్యాలని, అరు అరు ష అనేటటువంటివి మూర్ధన్యాలని ఇచ్చారు. సో ఇక్కడ మనం చూస్తే ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. అంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి సరి అయినవి కాబట్టి. క్రింది వాటిని పరిశీలించి సరి అయిన దానిని గుర్తించండి. క్రింది వాటిని పరిశీలించి సరి అయిన దానిని గుర్తించండి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఇక్కడ చూస్తే ఏ రా అర లా అల వా అనేటటువంటివి అంతస్తాలు, మరి షే చా సాహ అనేవి ఊస్మాలు, మరి వర్గ పంచమాక్షరాలు అనేటటువంటివి అన్నాసికాలు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా సరి అయినవి, పైవన్నీ కూడా సరి అయినవి. కింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ చూస్తే టాటా డాడానా అనేవి మూర్ధన్యాలు, మరి పా ఫ బా బా అనేటటువంటివి కంఠ్యోష్ట్యాలు అన్నారు, ఇది రాంగు. ఇక్కడ చాచా అనేటటువంటివి తాళవ్యాలు, ఈ తాదా అనేటటువంటివి దంత్యాలు. సో ఇవి మనకి కంఠ్యోష్ట్యాలు అయితే కాదు.
నెక్స్ట్ వన్, ఎవరిని, దేనిని, వేటిని అనేటటువంటి పదాలకు సమాధానంగా వచ్చేటటువంటి పదాలను ఏమంటారు? ఎవరిని, దేనిని, వేటిని అనేటటువంటి పదాలకు సమాధానంగా వచ్చేటటువంటి పదాలను ఏమంటారు? ఇక్కడ చూస్తే ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చేదే కర్మ అన్నమాట. కర్మ. నెక్స్ట్ వన్, ఆహా, అయ్యో, ఔరా, బలా అనేటటువంటివి పదాలకు ఏ భేదం ఉండదు. పదాలకు ఏ భేదం ఉండదు అంటే లింగ భేదం ఉండదా, వచన భేదం ఉండదా, విభక్తి భేదం ఉండదా? సో ఇక్కడ మనం ద రైట్ ఆన్సర్ ఈజ్ లింగ వచన విభక్తి భేదం. ఇవి అవ్యయాలు కదా, ఈ అవ్యయాలకు లింగ భేదము ఉండదు, వచన భేదము ఉండదు, విభక్తి భేదం కూడా ఉండదు. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ పైవన్నీ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏమీ, నేను రాకుండానే వెళ్తారా అనే పదంలో ఏమీ అనున్నది ఎటువంటి దానికి చెందుతుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ అవ్యయం. ఏమీ అనేటటువంటిది అవ్యయం అన్నమాట. అవ్యయం. తెలుగులో వచనాలు ఎన్ని రకాలు? తెలుగులో వచనాలు అనేటటువంటివి ఎన్ని రకాలు? 2 రకాలు. వచనాలు అనేటటువంటివి 2 రకాలు. ఒక వాక్యము పూర్తయిన సందర్భంలోను అలాగే సమాపక క్రియ తర్వాతను ఈ బిందువును ఉపయోగిస్తారు. సో అక్కడ చూస్తే ఏకవచనం, బహువచనం అండి. ఈ వచనాలు 2 రకాలు. అలాగే సమాపక క్రియ తర్వాతను ఈ బిందువును ఉపయోగిస్తారు. సమాపక క్రియ తర్వాత ఏ బిందువును ఉపయోగిస్తాం? వాక్యాంత బిందువు ఈజ్ ద రైట్ ఆన్సర్. వాక్యాంత బిందువు. పరస్పర సంబంధం గల వాక్య సముచ్చయమునకు ముందు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? పరస్పర సంబంధం గల వాక్య సముచ్చయమునకు ముందు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? ద రైట్ ఆన్సర్ ఈజ్ అర్ధ బిందువు. దాన్నే కామా అంటారు. పూర్ణ బిందువు అనేది ఫుల్ స్టాప్ అయితే అర్ధ బిందువుని మనం సముచ్చయమునకు ముందు ఉపయోగిస్తాం. అసంపూర్ణ వాక్యమును తెలిపినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? అసంపూర్ణ వాక్యమును తెలిపినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు? వాక్యాంశ బిందువు. వాక్యాంశ బిందువు. దాన్నే కామా అంటామన్నమాట. వాక్యాంశ బిందువునే కామా అంటారు. వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే వాటిని ఏమంటారు? వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేదాన్ని ఏమంటారు? విభక్తి ప్రత్యయాలు అంటారు. విభక్తి ప్రత్యయాలు. ఓ, ఓరి, ఓయి, ఓసి అను ప్రత్యయాలు గల విభక్తి ఏమిటి? ఓ, ఓయి, ఓరి, ఓయి, ఓసి అనేటటువంటి ప్రత్యయాలు గల విభక్తి ఏమిటి? సంబోధన ప్రథమ విభక్తి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన దానిని గుర్తించండి. క్రింది అంశాలను పరిశీలించి సరి అయిన దానిని గుర్తించండి. ఇక్కడ చూస్తే ఉపవిభక్తులు చేరినటువంటి నామవాచకాలను ఔపవిభక్తికాలు అంటారు. ఔపవిభక్తికాలకు మరొక పేరే ఉపవిభక్తులు. ఈ టీ లను ఉపవిభక్తులు అంటారు. ఇక్కడ సరి అయిన దానిని గుర్తించాలి. సో ఇక్కడ మనకి పైవన్నీ కూడా సరి అయినవే. సో ఏబిసి 3 కూడా సరి అయినవి. నెక్స్ట్ వన్, ఈ క్రింది అంశాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఈ క్రింది అంశాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. ఇక్కడ చూస్తే ఓ, ఓరి, ఓయి, ఓసి అనేటటువంటివి ప్రథమ విభక్తి అని, చేత, చే, తోడన్, తోన్ అట్లా ద్వితీయ విభక్తి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు చూస్తే సరి అయినది ఏంటి? ఇక్కడ ఓయి, ఓరి, ఓసి వి ఓయి, ఓరి, ఓసి అనేటటువంటివి సంబోధన విభక్తి మనకు తెలుసు. చేతన్, చేన్, తోడంతో తృతీయ తత్పురుష. సో తృతీయ విభక్తి. ఇక్కడ మనకి 2 కూడా సరిగా లేవు. సో ఏబీలు 2 కూడా సరికావు అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది గుర్తించాలి. ఇక్కడ అందున్నన్ అనేటటువంటిది పంచమి విభక్తి అని, డూమోవులు ప్రథమ విభక్తి అని,
చేతంచేన్ తోడంతో తృతీయ విభక్తి అని, నిన్న నున్ను లన్న కూర్చి గురించి అనేది ద్వితీయ విభక్తి అని ఇచ్చారు. సో అందు నన్ను అనేవి సప్తమి విభక్తి కాబట్టి ఇక్కడ మనకి పంచమి విభక్తి అనేది కాదు. ఇత్వ సంధికి సంబంధించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి. ఇత్వ సంధి. మరి ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అని అంటారు. సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. ఇటువంటి పరిస్థితినే వైకల్పికం అని వ్యాకరణ పరిభాషలో అంటారు. మరి ఇక్కడ పై రెండు కూడా సరి అయినవని, ఇత్తుకు అచ్చు పరమైతే సంధి నిత్యమగును అని చెప్పేసి ఇచ్చారు. ఇత్తుకు సంధి పరమైతే ఇత్తుకు అచ్చు పరమైతే సంధి నిత్యము కాదు, వైకల్పికం. కాబట్టి ఇక్కడ పై రెండు సరైనవి అనేటటువంటిది అవుతుంది. సరళాదేశ సంధికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. సరళాదేశ సంధికి సంబంధించి సరి అయిన దాన్ని గుర్తించండి. ఇక్కడ చూస్తే మనకి ధృత ప్రకృతికాలుకు పరుషాలు పరమైతే సరళాల ఆదేశంగా వస్తాయని, నకారాన్ని ధృతం అంటారని, ఆదేశ సరళానికి ముందున్న ధృతానికి బిందు సంశ్లేషలు విభాసగా వస్తాయని అనేటటువంటిది ఇక్కడ ఉంది. సో ఈ మూడు కూడా మనకి ఆ సరళాదేశ సంధికి సంబంధించినవే. కాబట్టి ఇక్కడ మనకి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. పైవన్నీ అనేటటువంటిది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అనేటటువంటిది అవుతుంది. నెక్స్ట్ వన్, అకారానికి ఈ ఊ అరువులు పరమైతే క్రమంగా ఏంటి ఆదేశంగా వస్తాయి? అకారానికి ఈ ఊ అరువులు పరమైతే ఏంటి ఆదేశంగా వస్తాయి? ఏవో అర్లు ఆదేశంగా వస్తాయి. అర్థవంతమైనటువంటి రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని ఏమంటారు? సమాసము అంటారు. సమాసము అనేటటువంటిది ద రైట్ ఆన్సర్. సమాసంలో రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏ సమాసం అవుతుంది? సమాసంలో రెండు పదాలు కూడా సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం ఇస్ ద రైట్ ఆన్సర్. సమాసంలో అన్ని పదాలకు సమప్రాధాన్యం ఉంటే అది ఏ సమాసం అవుతుంది? సో బిట్ మనకి ఇలా ఇచ్చినా కానీ అది మనకి ద్వంద్వ సమాసమే అవుతుంది. పూర్వపదం చివర విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడేటటువంటి సమాసం ఏమిటి? పూర్వపదం చివర విభక్తి ప్రత్యయాలు చేరడం వల్ల ఏర్పడేటటువంటి సమాసం ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. తత్పురుష సమాసం అనేది రైట్ ఆన్సర్. నామవాచకాలు విశేషణాల సహాయంతో ఏర్పడేటటువంటి సమాసం ఏమిటి? నామవాచకాలు విశేషణాల సహాయంతో ఏర్పడే సమాసం. కర్మధారయ సమాసం. విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని ఏ సమాసం అంటారు? విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్నే కర్మధారయ సమాసం అంటారు. వీటిలా కూడా అడగొచ్చు. అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది? అన్య పదార్థ ప్రాధాన్యం గల సమాసం ఏది? బహువ్రీహి సమాసం. ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు? ఒకే హల్లు పలుమార్లు వచ్చినట్లయితే దాన్ని ఏ అలంకారం అంటారు? వృత్యానుప్రాస అలంకారం. హల్లుల జంట అర్ధభేదంతో వెంటనే రావడం అనేటటువంటిది ఏ అలంకారానికి చెందుతుంది? అర్ధభేదం. చూడండి, బే అనేటటువంటి వర్డ్ కనిపిస్తే చే అనేటటువంటి వర్డ్ గుర్తుపెట్టుకోండి. అర్ధభేదం అనగానే చేకానుప్రాస అలంకారం. అర్ధభేదం అది తాత్పర్య భేదం వేరు. అర్ధభేదం అంటే చేకానుప్రాస, తాత్పర్య భేదం అయితే లాటానుప్రాస. అలాగే ఉపమానానికి ఉపమేయానికి అభేదం లేదని చెప్పడం, ఉపమానానికి ఉపమేయానికి అభేదాన్ని గురించి చెప్పడం అనేది ఈ అలంకారం యొక్క లక్షణం.
ద రైట్ ఆన్సర్ ఈజ్ రూపక అలంకారం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే దాన్ని ఏ అలంకారం అంటారు? బింబ ప్రతిబింబత్వం అనేటటువంటిది, వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం అనేటటువంటిది ఉంటే అది ఏ అలంకారం అవుతుంది? దృష్టాంతాలంకారం. దృష్టాంతాలంకారం ఒకే పదాన్ని అర్థం ఒకటే అయినప్పటికీ తాత్పర్య భేదంతో ప్రయోగించడాన్ని ఏమంటారు? అర్థభేదం అయితే చేకానుప్రాసం చెప్పుకున్నాం. అదే తాత్పర్య భేదం అనేటటువంటిది వచ్చిందనుకోండి, తాత్పర్య భేదం వస్తే మనకి లాటానుప్రాస అలంకారం అవుతుంది. లాటానుప్రాస అలంకారం అనేటటువంటిది రైట్ ఆన్సర్. నానార్థాలను కలిగి ఉండేటటువంటి లక్షణం గల అలంకారాలను గుర్తించండి. నానార్థాలను కలిగి ఉండేటటువంటి లక్షణాలు గల అలంకారం ఏది? శ్లేషాలంకారం. శ్లేషాలంకారం ఇస్ ద రైట్ ఆన్సర్. విశేష విషయాన్ని సామాన్య విషయంతో కానీ, సామాన్య విషయాన్ని విశేష విషయంతో కానీ సమర్థించి చెప్పడం అనేది ఈ అలంకారం యొక్క ముఖ్య లక్షణం. ద రైట్ ఆన్సర్ ఈజ్ అర్ధాంతరన్యాస అలంకారం. అర్ధాంతరన్యాస అలంకారం. ఒక లఘువు ఒక గురువు కలిసి ఘనంగా ఏర్పడితే అది ఏమవుతుంది? ఒక లఘువు ఒక గురువు. ఒక లఘువు ఒక గురువు అంటే లఘ అనేటటువంటిది దానికి గల పేరేంటి? ఒక లఘువు ఒక గురువు కలిసి ఏర్పడితే అది వగనం అవుతుంది. పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు? పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు? యతి అంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.